పరారులుంటే పని కాదు, దొరకవట్టయినా మహిళ పోలు తీస్తారని మంచిగా అర్థం చేసుకున్న బండి భగీరథు భయపడైనా మొత్తానికి మొన్న రాత్రి దొరికిపోయిండు. ఆలయ్య సెంట్రల్ మినిస్టర్ ఏమో మా ఓడే లొంగిపోయిండని చెప్తుంటే, ఇంకో దిక్కు పోలీసులేమో మేమే తెగిచ్చి అరెస్ట్ చేసినామని గుచ్చి గుచ్చి చెప్తారు. ఏదేమైనా గాని లోపటేయంగానే కథ మాత్రం కథం కాలేదు, జరగవలసింది ఒడిచిపోలేదు. మీదికెళ్ళి ముంగటేసుకొని లెక్క తీయాల్సిన ముచ్చట్లు కూడా మస్తున్నాయి. మా కొడుకు నేనే తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పినా అని ఆలయ్య చెప్తున్నాడంతే. మరి పోక్సో కేసులా నిందితునికి సాయం చేసుడు, పారిపోయేటందుకు ఆసరవుడు కూడా నేరమే కదా. మరి భగీరథ్ను భద్రంగా బయటకు రాకుండా కాపాడిన దానికి పడే సెక్షన్ల ప్రకారం ఆ సెంట్రల్ మంత్రి మీద ఎప్పుడు కేసు పెడతారు? దొంగలకు సర్ది కట్టినట్టు ఆయననే దాచిపెట్టి ఓపెన్ ఒప్పుకుంటా మీదికెళ్ళి ఇదివరకు కూడా నాకు చట్టం మీద గౌరవం ఉందని మాట్లాడతాడు. వారెవ్వా, ఇంకోసారి అటువంటి డైలాగులు మాత్రం దంచి కొట్టకురి సార్. జనాలకు దేంతో నవ్వాలో కూడా తెలుస్తలేదు. ప్లీజ్ సార్ వద్దు. అయినా పోలీసులు కూడా ఇన్ని రోజులైనా కాపాడిందని తెలిసినా సెంట్రల్ మంత్రి మీద కేసు రాస్తలేరంటే మరి మంత్రులకేమన్నా సపరేట్ సెక్షన్లు ఉన్నాయా? లేకుంటే పోలీసులను ఆలపనాలు చేయనీయకుండా మీదికెళ్ళి పెద్ద చేతులు అడ్డం పడి ఆపుతున్నాయా? పవర్లున్నోళ్ళు పతార చూపించి కాకిల కాళ్ళల్లా కట్టడ్డం పెట్టినట్టు చేస్తున్నారా? ఇగో ఇన్ని ప్రశ్నలు తిరుగుతున్నాయి. మరి సొంటి వ్యవస్థను పెట్టుకొని బాధితురాలైన బుజ్జికి న్యాయం జరుగుతుంది, కేసు బరాబర్ ఎవరి ప్రెజర్ లేకుండా విచారణ జరుగుతుందంటే నమ్మబుద్ధి అవుతుందా? ఏడ మాత్రం వెనుక ముందైనా కథ కింద మీదైనా న్యాయం జరగకపోయినా నిందితుడిని బయటేస్తందుకు చూసినా మళ్ళా తెలంగాణ సమాజం అంతా గూడి ఒక ఆడపిల్లకు న్యాయం చేసేందుకు బాజాబ్తా బయటికి వచ్చి లడాయి చేస్తుంది. ఈడ ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి. వాళ్ళను సతాయిస్తారు, ముందు ముప్పు ఉందని తెలిసిన ఏ మాత్రం వెనుకపోకుండా గొంతెత్తి మాట్లాడిన కొందరు యూట్యూబర్లు, రాజీ పడితే మంచి రామసక్కన ఆమ్దాన్ వస్తుందని తెలిసినా కూడా వెనుకకు పోకుండా బాధితురాలు దిక్కు నిలబడ్డ కొందరు ఇండిపెండెంట్ జర్నలిస్టులు పరారీలున్న నిందితుని గురించి ప్రచారం చేసుకుంటా ఒకవేళ కనిపిస్తే చెప్పుర్రని మెట్రోలు సిటీ బస్సులల్లా ఫోటోలు పట్టుకొని మరి తిరిగిన యువకులు, రోడ్ల పొంటి పోస్టర్లు అతికేసినా కూడా జాడ తెలిస్తే చెప్పుర్రని జనాలకు చెప్పుకుంటా నిత్య నిరసనలు ధర్నాలతో రోడ్లెక్కిన నిరసనకారులు, వీళ్ళందరికీ తప్పకుండా ఖారీఫ్ చేయవలసిందే. ఒక దిక్కు దేశ స్థాయిలో పతారున్న సెంట్రల్ మినిస్టర్, ఆయనకు అండగా శాతనైన సాయం చేసిన దాదాపు అన్ని పార్టీలు, సొంత పార్టీ తరపున ర్యాలీలు, అమ్ముడు పోయి సడీ సప్పుడు లేకుండా సైలెంట్ అయిన కొన్ని ఛానళ్ళు, పేపర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లతోని ఇసుప ప్రచారం ఇన్ని నడిచినా కూడా ఇంకో దిక్కు తెలంగాణ సమాజం మాత్రం ఒక్క తిరుగా జంగు చేసింది. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిజంగా ఇంత గొప్పగా ఒక పౌర సమాజం బరిగీసి నిలబడి కొట్లాడదు కావచ్చు, నిలదీయదు కావచ్చు. తెలంగాణ ఒక తెగ సాంప్రదాయాన్ని ఆర్జిస్తుంది. మోసం కుట్రలు అనేవి తెలవకుండా ఒకరికి అన్యాయం జరిగితే ఎందాకనైనా పోయి ఎదురు తిరిగే గుణం ఎన్నటికైనా చూపిస్తుంది. ఇంతటి గొప్ప సమాజాన్ని గుండెల కలుముకోవాలనిపిస్తుంది. ఇది మా ఉద్యమాల గడ్డ అని గర్వంగా చెప్పాలనిపిస్తుంది. నా తెలంగాణ పౌర సమాజం గురించి ఒక్కటే మాట 4 దిక్కులా గొంతెత్తి చెప్పాలనిపిస్తుంది. లవ్ యూ తెలంగాణ పౌర సమాజం.